హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ శబ్దాలు ఏంది ఛానల్ ఏంటది అంటే ఇన్ని రోజుల నుంచి ఛానల్లో వ్లాగ్స్ రాలేకపోతున్నాయి. దాని మెయిన్ రీజన్ ఎందుకంటే అది చెప్పని కోసమే ఈరోజు వచ్చిన. ఎందుకు చేయట్లేను ఏంటి అని. యాక్చువల్లీ నా వ్లాగ్స్ ఎవరు చూడరు అనుకోండి, అయినా కానీ నాకు ఇది ఒక ప్యాషన్, చేయాలని ప్యాషన్ కాబట్టి వ్లాగ్స్ అనేది చేస్తున్నా. మన ప్యాషన్ మనం చేయాలి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు ప్యాషన్ అంటే చాలా ఇష్టం. నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం, అందుకని దానివల్ల అయితే వ్లాగ్స్ చేస్తున్నా. అందరు వ్లాగ్స్ చూస్తుంటా కాబట్టి ఇంట్లో నాకు కూడా అరే వ్లాగ్స్ చేయాలి మనం కూడా అని నాకు వ్లాగ్స్ ఇష్టపడి నేను వ్లాగ్స్ అయితే ఎంచుకొని స్టార్ట్ చేసిన. ఇంతకుముందు టెక్ ఛానల్ ఉండే, టెక్ ఛానల్ యాక్చువల్ 2 వీడియోలు అయితే పెట్టినా. ఒకటి వచ్చి 11K పోయింది, ఒకటి 3K పోయింది. అప్పుడే యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ చేసింటే చాలా బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే నాది అది చేసిన వీడియోస్ 10th చేసిన. ఇప్పుడు నా ఇంటర్ కంప్లీట్ అవుతుంది. అప్పుడే వేసింటే కానీ ఇప్పటికీ ఒక మంచి పొజిషన్లో ఉండేవాడిని. చేయలేకపోయినా. యాక్చువల్ ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు చేయలేదంటే వీడియోలు ఉన్నాయి నా దగ్గర, అయినా కానీ ముందు తీసిన వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. అయితే ఆ వీడియోస్ పెట్టలేదు. ఎందుకు, దేని కారణం అంటే నా దగ్గర ఫోన్ ఉంది. నా ఫోన్ పేరు వచ్చి Realme 8 5G. ఈ ఫోను కొని నేను 5 years అవుతుంది. 5 years నుంచి గట్టి వాడినా. BGMI వచ్చినప్పటి నుంచి BGMI. అప్పుడు లాక్డౌన్ ఉండే, 24/7 BGMI ఆడుతుండే. తింటుండే BGMI ఆడుతుండే. దానివల్ల అయితే ఫోన్ అయితే ఫుల్ అయితే చెడిపోయింది. దానివల్ల కంట్రోల్ చేసిన వీడియోస్ చేయంగానే మళ్ళీ అయితే ఆపేసిన. ఎందుకంటే ఫోన్ చాలా హీట్ ఎక్కిపోతుంది. నాకు భయం వేసింది. ఇప్పుడు ఉండేది ఒకటే ఫోను, ఇంట్లో ఉండే పరిస్థితితో మళ్ళీ ఇంకొక ఫోన్ అయితే కొనుక్కోలేము అంటే అసలు చాలా కష్టం. ఎందుకంటే ఇంట్లో పరిస్థితి అంత బాగాలేదు. ఇంకా దానివల్ల అయితే ఫోన్ కొనుక్కోలేమని అరే కొన్ని రోజులు యూట్యూబ్లో వీడియోస్ ఆపేద్దాంరా, ఫోన్ చాలా హీట్ ఎక్కిపోతుంది, మళ్ళీ ఏమైతే కష్టమని నేను ఫోన్ కూడా చాలా తక్కువగా వాడుతున్నా. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ చాలా తక్కువగా వాడుతున్నా. ఎందుకంటే కాల్స్ కోసమే మాట్లాడుతున్నా. కాల్స్ ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఉంటే టైంపాస్కి అప్పుడప్పుడు చూసుకుంటుంటా, కానీ ఫోన్ చాలా తక్కువ చేసిన. ఎందుకంటే ఫోన్కి ఏమైనా అయితే మళ్ళీ ఇప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడడానికి కూడా లేదు ఫోను. ఇంకా దానికోసం అని వదిలేసిన. కానీ ఇప్పుడు ఇదే ఫోన్ అయినా Realme 8 5Gని ఎప్పుడు కూడా వాడుతున్నా. కానీ ఏదైతే అది అవుతుంది అని ఛాలెంజ్ తీసుకున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ కూడా కష్టాల్లో ఉంది. మనం ఏం చేయకపోతే బాగుండదు. ఫ్యామిలీకి కూడా మనం పెద్దగా అయింది కూడా ఫ్యామిలీకి ఏం చేయకపోతే బాగుంటుంది అని చెప్పి వీడియోస్ అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫోన్కి ఏమైనా ఇంకా పర్వాలేదు, రిపేర్ చేయించుకొని మళ్ళీ చేయడమే. చలో ఇంకటి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు వ్లాగ్స్ అంటే గుర్తొచ్చింది, మన హిందీలో వచ్చి సౌరవ్ జోషి, ఎల్విష్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు. తెలుగులో అయితే డైలీ కంటెంట్ చేసేటోళ్ళు, డైలీ కంటెంట్ అంటే ఇంట్లో ఏది ఉంటే అది చూపిస్తాను అనుకోండి, నేను డైలీ కంటెంట్ చేసేటోళ్ళు ఒక్కరు కూడా లేదు తెలుగులో. నేను చూసినంత దాకా అయితే ఎవరైతే తెలుగులో డైలీ వ్లాగింగ్ చేసిన వాళ్ళు లేరు. 365 days 365 తెలుగులో చేసిన వ్లాగ్స్ అయితే ఒక్కరు కూడా లేరు. మొత్తం నేను నైట్ మొత్తం కూర్చొని సెర్చ్ చేసిన, ఒక్కరు కూడా లేరు. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఛాలెంజ్గా తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటున్నా. 365 వ్లాగ్స్ 365 daysలో చేయాలనుకుంటున్నా. చలో ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసి న్యూ ఇయర్ తరపున చేయనైతే చేద్దాము. అది ఎంతవరకు వెళ్తుందో, ఫోన్ ఎంతవరకు సహించాలో మనకు తెలీదు. కానీ సహించే వరకు అయితే ఫోన్ అయితే మనమైతే చేద్దాం. పక్కా ఏదైనా తప్పుగా మాట్లాడింటే సారీ. అది అప్పుడప్పుడు నాకు కొంచెం సరిగ్గా మాట్లాడడానికి రాదు, సడన్గా టెన్షన్ అవుతుంది, నాకు ఎందుకు అర్థం కాదు. చలో ఇప్పటి నుంచి అయితే ఫ్యామిలీ వ్లాగ్స్ వస్తాయి. పేరెంట్స్ వస్తారు, మమ్మీ డాడీ పెద్దయ్య అందరు పేరెంట్స్తో ఉంటుంది, ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి. ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. మొన్న బర్త్డేది షూట్ చేసిన వీడియో, ఆ బర్త్డే షూట్ వీడియో రేపు వస్తుంది. స్టే ట్యూన్. రేపటి నుంచి ఛాలెంజ్ తీసుకున్నాం, ఛాలెంజ్ చేద్దాం. తెలుగులో ఫస్ట్ వ్లాగర్ అవ్వాలి మనము. అంటే 365 days వ్లాగ్ చేసిన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అవ్వాలి మంది. ఎందుకంటే తెలుగులో అవ్వలేదు కాబట్టి అదొక కోరిక చేయాలని. హిందీలో సర్వ్ చేసి ఉన్నాడు, ఇండియాస్ #1 వ్లాగర్ ఉన్నాడు. మన తెలుగు స్టేట్లో ఫస్ట్ యూట్యూబర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకెంత జరుగుతుందో మన హార్డ్ వర్క్ అయితే చేద్దాం. దాని తర్వాత దేవుడు దయ, జై శ్రీరామ్ అనాలే, అంతే. చలో రేపటి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే వీడియో వచ్చేస్తుంది. రేపటి నుంచి అయితే కంటిన్యూగా వ్లాగ్స్ వస్తాయి ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి రేపైతే కలుద్దాం. స్టే ట్యూన్.